Hi guys, welcome to Cricket Venkatesh. సో మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ ఎంఐ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. స్క్రిప్ట్ అంటే ఏదో ఫిక్సింగ్ అనుకోకండి. స్క్రిప్ట్ ఏంటంటే చెన్నైకి ఎప్పుడు కూడా హోమ్ అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా. 70% విన్నింగ్ రికార్డు ఉంది వాళ్ళకి హోమ్లో. అది కంటిన్యూ అయింది. మరోసారి తమ హోమ్ గ్రౌండ్లో అలవోకగా గెలిచేశారు పెద్ద కష్టపడకుండా. అండ్ ముంబై కూడా తమ రికార్డు కన్సిస్టెంట్గా నిలబెట్టుకుంది. అదేంటంటే లూజింగ్ ద ఫస్ట్ మ్యాచ్. వరుసగా 13వసారి 2013 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోవడం అనేది వాళ్ళకి ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తారు 13 టైమ్స్. ఇన్క్రెడిబుల్. ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకు ఇలా ఓడిపోతున్నారు వీళ్ళు. 13 టైమ్స్ కూడా మరొకసారి ఓడిపోయారు. అండ్ చెన్నై స్పిన్నర్స్ డామినేట్ చేశారు. చెన్నై కొత్త స్పిన్నర్ నూర్ అహ్మద్ వాజ్ ది హీరో. 4 వికెట్స్ అతను తీసుకున్నాడు. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో రెండు వైపుల నుంచి కూడా ఆ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్స్ అంటే లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్ వాళ్ళు చాలా ఇంప్రెస్ చేశారు. నూర్ అహ్మద్ ఫ్రమ్ చెన్నై అండ్ విఘ్నేష్ పుతూర్ ముంబైకి చెందిన యంగ్స్టర్. కేరళ నుంచి వచ్చినవాడు. రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడలేదు, కేరళ సీనియర్ టీంలో ఆడలేదు ఒక్క మ్యాచ్ కూడా. బట్ అతను కూడా చాలా ఇంప్రెసివ్గా 3 వికెట్లు తీశాడు. సో వాళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్ చైనామెన్ బౌలర్స్ 7 వికెట్లు తీశారు. అది ఈ మ్యాచ్లో హైలైట్గా చెప్పుకోవాలి. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈరోజు డబుల్ హెడర్ కదా. ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ 300 రన్స్ వస్తే ఇక్కడ దాంట్లో సగం 155 మాత్రమే చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా లేడో, బుమ్రా లేడో ఆ టీమ్ డెఫినెట్గా వీక్గా నాకు కనిపించింది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ కూడా కుడ్ నాట్ క్లిక్. స్టార్టింగ్లోనే వికెట్స్ పడిపోవడం, తర్వాత వాళ్ళు తేరుకోలేదు. ఐ థింక్ ది హైయెస్ట్ స్కోర్ వాజ్ బై తిలక్ వర్మ చేసిన 31 హైయెస్ట్ స్కోర్ వాళ్ళ టీంలో. సో చాలా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ముంబై. అండ్ చెన్నై స్పిన్నర్స్ నూర్ అహ్మద్తో పాటు అటు అశ్విన్ కానీ జడేజా కానీ దే వర్ వెరీ గుడ్. అండ్ ఖలీల్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ పవర్ ప్లేలో. లాస్ట్ సీజన్లో ఢిల్లీ కూడా అతను వికెట్స్ తీశాడు. ఇక్కడ కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. సో టాస్ గెలవడం కూడా చెన్నైకి కలిసి వచ్చిందని చెప్పాలి. బట్ మేము టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నామని చెప్పి సూర్యకుమార్ అన్నాడు. కానీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై టీం ఎర్లీ వికెట్స్ తీసుకున్నారు. రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఆల్వేస్ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. సో అదే కంటిన్యూ అయింది. ఒక బాల్ కాస్త లోపలికి తీసుకొచ్చాడు. ఇన్ స్వింగింగ్ డెలివరీ, దాన్ని ఆడే ప్రయత్నంలో షార్ట్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ వెంట్ వెరీ ఎర్లీ ఇన్ ద ఇన్నింగ్స్. అలాగే ర్యాన్ రికల్టన్ ఒక మంచి 3 బౌండరీలు కొట్టాడు రోహిత్తో పాటు వచ్చిన రికల్టన్. బట్ అతను కూడా ప్లే డౌన్ అయ్యాడు ఖలీల్ బౌలింగ్లోనే. అండ్ విల్ జాక్స్ వాజ్ కన్జ్యూమ్డ్ బై అశ్విన్ కమ్ బ్యాక్ అవుతున్నాడు చెన్నైలో. సో విల్ జాక్స్ వాంటెడ్ టు క్లియర్ ది ఇన్ఫీల్డ్ బట్ వాజ్ కాట్ ఎట్ మిడ్ ఆఫ్. సో ఫస్ట్ 3 వికెట్స్ తొందరగా పడిపోయి సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ మధ్య ఒక చిన్న రికవరీగా అనిపించింది. బట్ సూర్యకుమార్ కూడా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ వాస్ బ్రిలియంట్లీ స్టంప్డ్ బై దట్ యంగ్ కీపర్ అని చెప్పి రుతురాజ్ అన్న టాస్ టైంలో మహేంద్ర సింగ్ ధోని. ఇంత స్ప్లిట్ సెకండ్లో ఫ్లాష్ స్టంపింగ్ అది. సూర్యకుమార్ క్రీజ్ వదిలి మళ్ళీ క్రీజ్లోకి వచ్చే లోపలే వికెట్లు గిరాటేశాడు ధోని. సో ధోని ఆ క్విక్నెస్ తగ్గనే లేదు. ఇప్పటికీ కూడా అంత క్విక్గా మెరుపు వేగంతో చేయడం అనేది ధోనికే చెల్లింది. అండ్ ఈవెన్ తిలక్ వర్మ వాజ్ బ్యాంబూజల్డ్ బై దిస్ నూర్ అహ్మద్ బాల్ని పికప్ చేయట్లేదు. వాళ్ళు గుగ్లీనా, అది ట్రెడిషనల్ ఏవే గోయింగ్ డెలివరీనా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో చాలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు మిడిల్లో. సో 4 వికెట్లు తీశాడు అతను. 4 for 18 అతని ఫిగర్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఆఫ్ కోర్స్ జడేజా కానీ అశ్విన్ కానీ చాలా టైట్ బౌలింగ్ చేశారు. శామ్ కరన్ హ్యాడ్ ఏ వెరీ పూర్ మ్యాచ్. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. నేతన్ ఎల్లిస్కి ప్రిఫర్ చేశారు. పతిరానా ఎందుకు ఆడలేదు మరి. పతిరానా నేతన్ ఎల్లిస్ని ఆడించారు.
నేతన్ ఎల్లిస్ వాజ్ ఓకే, బట్ 155 మాత్రమే చేయగలిగారు చివరిలో. అది కూడా ఏంటంటే దీపక్ చహర్ కొన్ని బిగ్ హిట్స్ కొట్టాడు కాబట్టి 28 ఎంతకు కాస్త డబుల్ క్విక్ టైంలో చేశాడు కాబట్టి 150 అని వచ్చింది. ఒక స్టేజ్లో 130 కూడా దాటేట్టు కనబడలేదు. సో స్టిల్ 155 వాజ్ నాట్ ఎనఫ్, అట్లీస్ట్ ఒక 20-25 రన్స్ షార్ట్ వాళ్ళు. వెన్ చెన్నై స్టార్టెడ్ బ్యాటింగ్, వాళ్ళకు కూడా అంత మంచి స్టార్ట్ ఏం దొరకలేదు. ఎందుకంటే యాక్చువల్గా రుతురాజ్ ఓపెన్ చేస్తాడు, బట్ దే ప్రిఫర్డ్ రాహుల్ త్రిపాఠి టు ఓపెన్. ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు రాహుల్ త్రిపాఠిని ఎందుకు పంపించారని అడిగితే రుతురాజ్ పోస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాడంటే చాలా అగ్రెసివ్గా ఆడతాడు అతను, అందుకని అగ్రెసివ్గా అతను స్టార్ట్ చేస్తాడు, తర్వాత నేను ఏ రకంగానే ఆడగలను, నేను నెంబర్ 3లో ఆడాలని చెప్పి అనుకున్నాను అని చెప్పి వాళ్ళు ఆ రకమైన స్టార్ట్ చేస్తారు. సో రచిన్ రవీంద్ర నాట్ కాన్వే ఓపెన్ విత్ రాహుల్ త్రిపాఠి వాజ్ కన్జ్యూమ్డ్ బై దీపక్ చహర్. షార్ట్ బాల్తో అతను అవుట్ చేశాడు. అండ్ రుతురాజ్ కేమ్ ఇన్. రుతురాజ్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. వాట్ ఏ బ్రిలియంట్ నాక్. అది టఫ్ వికెట్. ఆ వికెట్ మీద మిగతా బ్యాట్స్మెన్ అందరూ స్ట్రగుల్ అయితే రుతురాజ్ వాజ్ ప్లేయింగ్ బ్యూటిఫుల్ షాట్స్, క్లాసీ షాట్స్, ఆల్ క్రికెటింగ్ షాట్స్. సో చాలా ఇట్ వాజ్ వెరీ ప్లీజింగ్ టు ది ఐ. చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది. అలాగే చాలా చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేశాడు. ఆ పిచ్ పైన మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతుంటే అతను 200 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు కొట్టి ఆడడం ఏంటి నాకైతే అర్థం కాదు. సో దట్ షోస్ హిస్ క్లాస్. ఈ సీజన్ కూడా, లాస్ట్ సీజన్ ఆల్సో ఈ ప్లేడ్ ప్లెంటీ ఆఫ్ రన్స్, సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్. ఈ సీజన్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు రుతురాజ్. సో అది బిగ్ ప్లస్ ఫర్ చెన్నై అని చెప్పాలి. రచిన్ రవీంద్ర స్లోగా స్టార్ట్ అయ్యాడు. అతను అంటే ఈ స్లోనెస్కి అలవాటు పడడానికి, చెన్నై పిచ్కి అలవాటు పడడానికి కొంత టైం తీసుకున్నాడు, బట్ ఈ స్టేడ్. అది అతనికున్న ప్రత్యేకత ఏంటంటే టెంపర్మెంట్, అతనికున్న పేషెన్స్తో ఒక ఎండ్లో అక్కడ నిలబడిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు శివం దుబే, శ్యామ్ కరణ్ అందరూ కూడా వాళ్ళ చెన్నై బ్యాటింగ్, దీపక్ కూడా అందరూ ఒక జడేజా కాస్త రన్స్ చేసాడు. జడేజా రన్అట్ అయిన తర్వాత, బట్ బిఫోర్ దట్ జడేజా అండ్ రచిన్ రవీంద్ర హ్యాడ్ ఏ పార్ట్నర్షిప్. ఎందుకంటే 111 for 5 దగ్గర చెన్నై కూడా కొంచెం షేకీగా అనిపించింది. బట్ అప్పుడు ఆ స్టేజ్లో గేర్ మార్చాడు రచిన్ రవీంద్ర, స్టార్టెడ్ ప్లేయింగ్ దోస్ బిగ్ హిట్స్. బట్ ఇంకా 4 runs కావాల్సినప్పుడు జడేజా రన్అట్ అయ్యాడు. సో ఇన్ కేమ్ ధోని, జస్ట్ 4 runs. సో అది ఒక బజ్ క్రియేట్ అయింది బ్రహ్మాండంగా. స్టేడియం అంతా హోరెత్తిపోయింది ధోని బ్యాటింగ్ నుంచి. బట్ ఓన్లీ 4 runs were required. సో ధోని పెద్ద షాట్ కొట్టడానికి ఏం ప్రయత్నం చేయలేదు, జస్ట్ ట్యాప్డ్ balls, and లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో హీ అలౌడ్ రచిన్ రవీంద్ర టు హిట్ దోస్ విన్నింగ్ రన్స్. అది కూడా 6th రచిన్ విన్ కంప్లీట్ చేశాడు. సో చెన్నై హ్యాడ్ ఇట్ ఈజీ. కానీ వాళ్ళ బ్యాటింగ్ కాస్త డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే. బ్యాటింగ్ వాళ్ళు కూడా బ్యాటింగ్ విషయంలో నాట్ హ్యాపీ. ఎందుకంటే ఈ హుడా కానీ, రాహుల్ త్రిపాఠి ఎవరైతే కొత్తగా టీంలోకి వచ్చారో, శ్యామ్ కరణ్, వీళ్ళెవరు పెద్దగా షైన్ కాకపోవడం, సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగి. బట్ ది ఫార్మ్ ఆఫ్ రుతురాజ్ అండ్ నూర్ అహ్మద్ని 10 కోట్లు పెట్టి ఎప్పుడు చాలా చాలా కీన్గా తెచ్చుకున్నారు. అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. నూర్ అహ్మద్ ప్లేడ్ ఫర్ జీటీ లాంటి టీమ్స్కి ఆడినా అతను ఇంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. చెన్నై పిచ్ అతను బ్రహ్మాండంగా ఇక్కడ అతను బాగా సూట్ అయ్యేట్టుగా ఉంది. సో నూర్ అహ్మద్ ఇది వెరీ బిగ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ చెన్నై అని నాకు అనిపిస్తుంది. సో చెన్నైకి బ్రహ్మాండమైన ఎక్విజిషన్. అండ్ సో నూర్ అహ్మద్ అలాంగ్ విత్ అశ్విన్ అండ్ జడేజా, ది 2 బ్యాటిల్ స్కార్డ్ వెటరన్స్, చాలా మంచి కాంబినేషన్ కాబోతుంది చెన్నైకి, అట్లీస్ట్ ఎట్ హోమ్ అని నాకు అనిపించింది. సో ముంబై హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్. ఎందుకంటే విఘ్నేష్ పుత్తూర్ మంచి బౌలింగ్ చేశాడు, 3 wickets తీశాడు, యంగ్స్టర్. అది వాళ్ళకి పెద్ద ప్లస్గా మనం చెప్పుకోవాలి. సత్యనారాయణ రాజు మన తెలుగు కుర్రాడు ఫ్రమ్ కాకినాడ, అతనికి ఛాన్స్ ఇచ్చారు కానీ అతను ఎందుకో కొంచెం నర్వస్గా అనిపించాడు. బౌలింగ్ షార్ట్ అండ్ వైడ్, ఒకే ఓవర్ వేసాడు, 13 runs ఇచ్చాడు, తర్వాత బౌలింగ్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ శాంట్నర్ went for runs, 2.1 overs వేసాడు శాంట్నర్. బట్ నమంధీర్, విల్ జాక్స్ వాళ్ళు కూడా బౌలింగ్ వేశారు అలాగే విత్ విఘ్నేష్ పుత్తూర్. సో ఈవెన్ ట్రెంట్ బోల్ట్ కూడా వికెట్స్ రాలేదు. సో ఓవరాల్గా ముంబై డిసప్పాయింటింగ్. ముంబై డిస్ప్లే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఇలాగా కొంచెం లేజీగా స్టార్ట్ చేస్తారు కదా, తర్వాత దే పికప్ అవుతారు వాళ్ళు. ఒకసారి హార్దిక్ పాండ్యా చేరడం, తర్వాత ఆ ఏప్రిల్లో బుమ్రా చేరిన తర్వాత దట్ విల్ బి అ డిఫరెంట్ సైడ్. బట్ యాజ్ ఆఫ్ నౌ దే లుక్డ్ రాదర్ క్లూలెస్, కొద్దిగా డిస్జాయింటెడ్గా అనిపించింది ముంబై టీం. అనుకున్నంత ఇంప్రెసివ్గా. ఈవెన్ రాబిన్ మింజ్ కూడా డెబ్యూ చేసి ఇచ్చారు. రాబిన్ మింజ్ కూడా పెద్ద రన్స్ చేయలేకపోయాడు.
రాబిన్ మింజ్ హీ బికేమ్ ది ఫస్ట్ ఆదివాసీ టు ప్లే ఇన్ ఐపీఎల్. అదొక రికార్డ్ అయితే అతనికి వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు డెబ్యూటెంట్స్ని ముంబై ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో విఘ్నేష్ పుత్తూర్ ఒక్కడే ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. బట్ చెన్నై మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ దిస్ విన్. మంచి స్టార్ట్, టిపికల్ సిఎస్కే విన్ అట్ చెన్నై అని అనిపించింది కదా.